మై వ్యూవర్స్, ఇప్పుడు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏదైతే సినిమా తెలుగు ఇండస్ట్రీని, సౌత్ ఇండస్ట్రీని, భారతదేశాన్ని పట్టకపోయి ప్రపంచానికి పరిచయం చేసిన ఒక బాహుబలి 2. ఈ రెండింటిని కలిపి ఈ రెండు సినిమాలుని ప్రపంచానికి చాటాడు రాజమౌళి. మన తెలుగు వాళ్ళు ఇంతగా వీళ్ళు కూడా ఇలాంటి సినిమాలు తీస్తారా అని నోటి మీద ఏలు వేసుకునే విధంగా చేశాడు మన రాజమౌళి. ఈ రెండు సినిమాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మీరందరూ ఎన్నోసార్లు చూసే ఉంటారు. సినిమా హాల్లో చూడటమే కాదు, ఓటీటీలో కూడా చాలాసార్లు చూసే ఉంటారు. అలాంటి సినిమాని ఈరోజు మన ముందుకి రాజమౌళి తీసుకొచ్చాడు. చాలామంది అనుకుంటారు ఏమని, అరే రిలీజింగ్ మూవీనేమో అనుకుంటారు. రిలీజింగ్ అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నదాన్ని రిలీజ్ చేయడం, కానీ రెండు సినిమాల్ని కలిపి ఒక సినిమాగా తీయాలనుకోవడం ఒక అద్భుతమైన ఆలోచన. చూడండి, నిజంగా ఈ చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆలోచించండి, మన సినిమాని ప్రపంచానికి చాటిన రెండు సినిమాలని ఒక సినిమాగా మనం సినిమా చూసేటప్పుడు అరే ఈ కొన్ని షార్ట్స్ లేకపోతే ఇంకా బాగుండేదేమో అని ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ అలాంటి అన్నిటినీ ఏదైతే సినిమాకి అంటే రెండు ఎపిక్, బాహుబలి ద ఎపిక్కి అవసరమో ఆ సినిమాని రూపుదిద్ది 3:45 నిమిషాలు సినిమాని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఏదైతే మాట్లాడుకోబోతున్నామో అదే ద ఎపిక్, ద బాహుబలి ఎపిక్, బాహుబలి ద ఎపిక్. సినిమా చూస్తున్న చుట్టూ 1 hour 40 minutes ఇంటర్వెల్. ఒక్కరు అసలు ఎలా కూర్చుంటున్నాం చూస్తున్నారంటే ప్రతి ఒక్కరు మొబైల్ తీసుకొని సినిమా తీయటం కానీ, సినిమాని కొంచెం క్లిప్స్ తీసుకొని పెట్టుకోవడం కానీ, అసలు ఎంత సైలెంట్గా 1 hour 40 minutes ఇంటర్వెల్కి ఏ ఒక్కరికి కూడా ఈ కొంచెం కానీ అరే మనం ఈ సినిమాని మళ్ళీ చూస్తున్నామా, ఇన్నిసార్లు చూసిన సినిమాని మళ్ళీ చూస్తున్నా కానీ ఏ కోశాన మీకు అనిపించదు. అంత విధంగా కట్ చేశాడు రాజమౌళి. రాజమౌళి మూవీ తీస్తున్నాడు అంటేనే ప్రాణం పెట్టి తీస్తాడు. అయిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తీసుకోవడం ఒక సినిమాని మనం అందరం ఏదో అనుకుంటా ఉంటాం. సినిమా అంటే పిచ్చి. ఒక సినిమా బయటికి వెళ్ళాలి అంటే ప్రతి చిన్న దాంట్లో కూడా, ప్రతి ఒక్క దాంట్లో కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేసుకుంటేనే ఇంత వస్తుంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ ఆహా మీకు తెలిసే ఉంటుంది. అద్భుతంగా కట్ చేశాడు. ఒక అద్భుతంగా తీసుకొచ్చాడు సినిమాని. బాహుబలి ద ఎపిక్ని అద్భుతంగా, ఫ్యామిలీ నాకైతే అద్భుతంగా ఉంది. చాలా బాగా కట్ చేశాడు, చాలా బాగుంది. అసలు చూస్తున్నాను చెప్పు సినిమాని అరే ఇంతకుముందు ఆ సీన్ ఉండే కదా అని అనుకునే అంత లేకుండా అసలు ప్రతి సీన్ని చాలా జాగ్రత్తగా కట్ చేసి ఒక అపురూపమైన బ్యూటిఫుల్గా తీర్చిదిద్దాడు ఈ ఎపిక్ని. చాలా బాగుంటుంది. మీరైతే సినిమా హాల్లో చూస్తేనే ఇంత అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. మనం అరే ఇంతకుముందు చూసాం కదా అనుకున్నా కాదు, చాలా మీరు ఇంతకుముందు సినిమా చూస్తున్నా అని మాత్రం కొంచెం కూడా అనిపించదు. మీరు ఒకసారి గుర్తుందో లేదో, రాజమౌళి తండ్రి ఏమన్నాడో తెలుసా, మన సినిమా ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ జరిగినా, ఎలాంటి 100 days ఫంక్షన్ జరిగినా, మామూలు ఫంక్షన్ సక్సెస్ మీట్ జరిగినా, ఆడియో లాంచ్ జరిగినా ఒక్కళ్ళ పేరు చెప్పగానే హాలు దద్దరిల్లిపోద్దని అది ఉద్దేశించి నేను సినిమాని పెట్టాను అన్నాడు. అదే మన ప్రభాస్ సీన్. సో ఆయన ఏ ఉద్దేశం, నిజంగా ఒక సినిమాని ఒక కథను రాయటం అంటే ఎన్నో ఆలోచించాలి. అసలు ఎంత అద్భుతంగా ఆ విషయాన్ని ఆలోచించి సినిమాలో పెడితే నిజంగా ఆ సినిమా మనం చాలా సౌండ్ కూడా చాలా మార్చాడు. అసలు ఆ సీన్ చూస్తుంటే ఇప్పుడు చెబుతుంటే గూస్ బంప్స్ ఎలా వచ్చాయో, సినిమాలో అయితే మాత్రం ఒళ్ళు గుగ్గరి పట్టింది. నాకైతే సినిమా సూపర్ డూపర్గా ఉంది, చాలా బాగా కట్ చేశాడు. మీరు కూడా ఈ వీకెండ్ వెళ్ళండి ఫ్యామిలీతోని, బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మాత్రం కామెంట్ చేయండి, ఫాలో, సబ్స్క్రైబ్. బాయ్.